రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా మార్చేలా తెలంగాణను అభివృద్ధి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. గత పాలకులు చేసిన పాపాలే వారిని ఇంట్లో కూర్చోబెట్టేలా చేశాయన్నారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాలున్నాయని ఆరోపించారు. 10 ఏళ్లు పాలించినా ఏ రంగంలోనూ అభివృద్ధి చేయలేదని విమర్శించారు. భూ సమస్యలు లేని తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శిక్షణ పూర్తి చేసుకున్న 3456 మంది లైసెన్స్డ్ భూ సర్వేయర్లకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో నియామక పత్రాలు అందజేశారు. బీఆర్ఎస్ పాలకులు తెచ్చిన ధరణి చట్టం కొంతమంది దొరలకు మాత్రమే చుట్టంగా మారిందన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం తేవడమే లక్ష్యంగా లైసెన్స్ సర్వేయర్ల వ్యవస్థ తెచ్చినట్లు తెలిపారు రేవంత్. ఈ ధరణి దరిద్రం ఒక ఎంఆర్ఓను పెట్రోల్ పోసి తగలబెట్టిన చరిత్ర ఈ తెలంగాణలో ఉంది. ధరణి దోపిడీ గురించి ధరణి చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఈ భూమి మీద ఆధిపత్యం చెలాయించి దోసుకోవాలనుకున్న దొరలకు మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పి బంగాళాఖాతంలో విసిరేసిండ్రు. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలి, వాళ్లకు సహాయంగా ఉండడానికే ఈ లైసెన్స్డ్ సర్వేయర్ల వ్యవస్థను. గత బీఆర్ఎస్ పాలనలో యువతకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లు అధికారంలో ఉన్నా నియామకాలు చేపట్టలేదని విమర్శించారు. టీజీపీఎస్సీ ఎగ్జామ్ పేపర్లు జిరాక్స్ సెంటర్లో దొరికిన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసిందని గుర్తు చేశారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా నియామకాలు పూర్తి చేస్తున్నట్లు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. నిధులు నియామకాలని చెప్పి 10 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఈనాడు సమస్యలను పరిష్కరించకపోవడం ఇంకా చిక్కుముళ్లుగా తయారని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసినాం. నూతన చైర్మన్లను సభ్యులను నియమించడం. ఎల్బీ స్టేడియంలో ఎక్కడైతే మాకు ఉద్యోగ ప్రమాణ స్వీకారం చేసినామో అక్కడనే మొదటి సంవత్సరంలో ఈ ఉద్యోగ నియామక పత్రాలు అందించి 4 కోట్ల తెలంగాణ ప్రజల సాక్షిగా మొదటి సంవత్సరంలో 60,000 ఉద్యోగ నియామకాలు ఇచ్చినాం. బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ బి టీమ్ గా పనిచేస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యాయని చెప్పారు. హైదరాబాద్ చార్మినార్ దగ్గర రాజీవ్ గాంధీ సద్భావన అవార్డును కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ కు అందజేశారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాలున్నాయని తెలిపారు. పేదలకు రిజర్వేషన్లు పెరగకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో మీరు ప్రభుత్వాన్ని తీసుకురండి, వాళ్ళని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం, సంక్షేమ పథకాలను వాళ్ళకు అందిస్తామని చెప్పి ఈ వేదిక నుంచే రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. అందుకే ఈనాడు వారిని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కేటగరైజేషన్ చేయడమే కాదు, బీసీ కులగణన 100 సంవత్సరాల సమస్యకు ఈనాడు మనం పరిష్కారం చూపించడం జరిగింది. అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యంలో యాదవులకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో సదర్ ఉత్సవాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ సదర్ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించలేదన్నారు. కాంగ్రెస్ వచ్చాకే సదర్ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించామన్నారు రేవంత్. నాకు ఆశ్చర్యం అనిపించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలైనా సదర్ను రాష్ట్ర ఉత్సవంగా ఎందుకు నిర్వహించలేదో నాకు అర్థం కాలే. కానీ రాజకీయాలకు వెళ్లకుండా తక్షణమే సదర్ను రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించడమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించడానికి అవసరమైన నిధులను కూడా కేటాయించడం జరిగింది. రాష్ట్రాల శాసనసభలకు పోటీ చేసే వయో పరిమితిని 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి. అంతర్జాతీయ ప్రమాణాలతో పేదలకు విద్య, వైద్యం అందిస్తున్నామన్నారు మంత్రులు. ఎక్కడా రాజీ పడకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా సులభంగా అర్థమయ్యేలా భూభారతి పోర్టల్ తీసుకొచ్చామన్నారు మంత్రులు. పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందించడమే లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా బోనుకల్లు మండలం లక్ష్మీపురంలో పర్యటించారు భట్టి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాన్ని పరిశీలించారు. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడొద్దని అధికారులకు సూచించారు. యంగ్ ఇండియా స్కూలును అనుసంధానిస్తూ నిర్మించే రోడ్లపై అధికారులతో చర్చించారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని సూచించారు డిప్యూటీ సీఎం భట్టి.
రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా కుప్పకూల్చిందన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఎలాంటి పొరపాట్లు లేకుండా భూ సర్వేయర్లు నిజాయితీగా పనిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. హైదరాబాద్ శిల్పకళా వేదికలో లైసెన్స్డ్ భూ సర్వేయర్లకు నియామక పత్రాల అందచేత కార్యక్రమంలో పాల్గొన్నారు పొంగులేటి. రెవెన్యూ వ్యవస్థని ఆనాటి ప్రభుత్వం కుప్పకొలిస్తే ధరణి అని ఒక భయంకర భూతాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు తీసుకొచ్చి భయభ్రాంతులకి ధరణిని చేస్తే ప్రజా ప్రభుత్వం మీ దీవెనలతో వచ్చిన తర్వాత దాన్ని బంగాళాఖాతంలో వేయటమే కాకుండా ప్రజలు నచ్చే మెచ్చే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీసీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం చట్టం తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ సర్కారుదేనన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్ చార్మినార్ దగ్గర రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు కార్యక్రమంలో మంత్రులతో పాటు పీసీసీ చీఫ్ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాజీవ్ సద్భావన అవార్డు అందుకున్నారు సల్మాన్ ఖుర్షీద్. రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు అందుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్. రాజీవ్ గాంధీ గారు కానీ గాంధీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ భారతదేశం ఒక సెక్యులర్ దేశంగా ఉండాలి, అన్ని మతాలు కులాలు అన్ని జాతులు కలిసిమెలిసి ఉండి ఒక మంచి వాతావరణంలో సద్భావనతో ముందుకు పోవాలి, దేశంలో సామాజిక న్యాయం ఉండాలి. గత 10 ఏళ్ళు ఎవడు కూడా ఊహించినటువంటి ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, సన్న బియ్యం కానీ, ఉచిత మహిళా బస్ ప్రయాణం కానీ, రైతులకు సహకారాలు కానీ అంతా కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా అభివృద్ధి సంక్షేమం నడుస్తూ ఉంది. मुझे मजबूर कर दिया है और मुझे आपने इंस्पायर किया है कि मैं ये कहूँ कि मेरा एक घर अगर फर्रुखाबाद में उत्तर प्रदेश में है तो मेरा दूसरा घर हैदराबाद में है, आप लोगों के बीच में है. लेकिन आज जब आपने मुझे फूलों से नवाजा, आपने इतने बड़े अवार्ड से नवाजा है. పార్లమెంటులో బీసీ బిల్లును వ్యతిరేకిస్తున్న బీజేపీ నేతలకు రాష్ట్రంలో తిప్పలు తప్పవన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతిచ్చి పార్లమెంటులో అడ్డు తగులుతున్నారన్నారు. సిరిసిల్లలో పార్టీ శ్రేణులను కలిశారు పొన్నం. తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గుర్తించాలన్నారు పొన్నం. ఇప్పుడు కూడా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తప్పకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షను, రాజకీయ పార్టీల ఏకాభిప్రాయాన్ని గౌరవించి తెలంగాణ 42% రిజర్వేషన్లు అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తారు. మీరు అధికారంలో ఉండి దీనికి మోకాలు అడ్డుతున్నారు, శాసనసభలో మద్దతు ఇచ్చి పార్లమెంట్లో దీన్ని అడ్డుకుంటున్నారు అనేటువంటి ఒక ఆలోచన వస్తే చాలా కష్టమైనటువంటి పరిస్థితి బీజేపీకి తెలంగాణలో. మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో హైదరాబాద్ షేక్పేట్ డివిజన్ టీడీపీ ప్రెసిడెంట్తో పాటు బీజేపీ ముఖ్య కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. సోమాజిగూడలోని మంత్రి నివాసంలో బీజేపీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి వివేక్. ఈ సందర్భంగా డోర్ టు డోర్ ఓటర్లను కలిసి కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను వివరించాలని కార్యకర్తలను కోరారు మంత్రి. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు కార్యకర్తలు. సందేశాత్మక రచనలు, ఆట పాటలతో సమాజం ఒక్కటవుతుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కవులు, కళాకారులు, సాహితీవేత్తలు సామాజిక సమస్యలపై ప్రభాత బేరీ మోగించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన ప్రభాత బేరీ తెలంగాణ సామాజిక చైతన్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి జూపల్లి. ప్రజల్ని సమస్యల నుంచి బయటపడేయడం కోసమే ఇది కవులు, కళాకారులు, రచయితలందరూ పూనుకుంటేనే సాధ్యమైతే తప్ప ఇవి అందుకోసమే ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రభాత బేరి, ప్రభ అంటే వెలుగు, అంటే ఆ వెలుగు అనేది రాష్ట్రం వ్యాప్తంగా మొత్తం ఆ వెలుగు అనేది రావాలి. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు బీఫామ్ అందించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నార్సింగ్లోని పీసీసీ చీఫ్ నివాసంలో బీఫామ్ అందుకున్నారు నవీన్. ఇప్పటికే 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు నవీన్ యాదవ్. మావోయిస్టుల లొంగుబాట్లను స్వాగతించింది బీజేపీ. నక్సలిజం కారణంగా వెనుకబడిన జిల్లాలన్నీ ఇప్పుడు అభివృద్ధి బాట పడతాయన్నారు. అలాగే మావోయిస్టులతో సంబంధాలున్న రాజకీయ నాయకులు వారితో పూర్తిగా సంబంధాలు తెంచుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. దేశ విచ్ఛిన్నానికి ప్రయత్నించే శక్తులను మోదీ సర్కార్ వదిలిపెట్టదన్నారు. రాష్ట్రంలోని కొంతమంది రాజకీయ నాయకులకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు.
ఈ విషయంలో లొంగిపోయిన మావోయిస్టులే చెప్తున్నారని అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దేశం విచ్ఛిన్నానికి ప్రయత్నించే శక్తులను మోదీ సర్కార్ వదిలిపెట్టదన్నారు. దేశ విచ్ఛిన్నంలో నక్సలిజం కూడా ఒక భాగమన్నారు. తెలంగాణలో అనేక మంది మావోయిస్టులకు తెలంగాణలో రాజకీయ నాయకులకు సంబంధాలు ఉన్నాయి అని చెప్పి నేరుగా చెప్పేది రాజకీయం చేస్తే సరెండర్ అయినటువంటి నక్సలైట్ చెప్పారు. ఈ రోజు ఎవరు తెలంగాణలో ఆ రాజకీయ నాయకులు వాళ్ళకి ఎవరితో సంబంధం ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వం దాని మీద విచారించాలి. ప్రజలకు వాస్తవం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మావోయిస్టులు హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గత 3 రోజుల్లోనే 300 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. ఇంతకాలం నక్సలిజం కారణంగా అనేక జిల్లాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయన్నారు. నేడు దేశమంతా దీపావళి వేడుకలు జరుపుకుంటున్న సమయంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు చీకటి నుంచి వెలుగు వైపు అడుగులు వేస్తూ ఉండటం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు. రాష్ట్రంలోని పొలిటికల్ లీడర్లకు వార్నింగ్ ఇచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. మావోయిస్టులతో సంబంధాలు పూర్తిగా తెంచుకోవాలన్నారు. ప్రజాస్వామ్యం పేరుతో సాయుధ దళాల నెట్వర్క్కు మద్దతు ఇస్తున్నవారు వెంటనే ఆ సంబంధాలు కట్ చేసుకోవాలన్నారు. తెలంగాణ రాజకీయ నాయకులు దీన్ని హెచ్చరికగా భావించాలంటూ ఎక్స్లో పోస్టు చేశారు బండి సంజయ్. ప్రధానమంత్రి మోదీ జీఎస్టీ సంస్కరణల వల్ల అదనపు పొదుపు ఆనందంతో ఈ దీపావళి ప్రత్యేకంగా నిలిచిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. తెలంగాణ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ ఉత్పత్తులను ఎంచుకోవటం, స్థానిక చేతి వృత్తుల వారికి మద్దతు ఇవ్వటం, ఆత్మనిర్భర్ భారత్ వెలుగును వ్యాప్తి చేయటం ద్వారా స్వదేశీ స్ఫూర్తితో ఈ దీపావళిని జరుపుకుందామని చెప్పారు రామచంద్రరావు. నరేంద్ర మోదీ గారు ఈరోజు భారతదేశ ప్రజల్లో ఒక దీపావళి కానుగ్గా చిరునవ్వుతోని మనందరం కూడా ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచనతో జీఎస్టీ తగ్గించడం జరిగింది. వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, వారి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా తెలంగాణ ప్రజలకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలలపై పేరెంట్స్ కు చిన్న చూపు వద్దన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశంలోని ప్రముఖులు, ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళంతా ఒకప్పుడు సర్కార్ స్కూల్లో చదువుకున్న వాళ్లేనని చెప్పారు. తమ పిల్లలను ఉన్నత చదువులు చదివేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన అంబర్పేట మండల రికగ్నైజ్డ్ స్కూల్ అసోసియేషన్ అవార్డుల ప్రదానంలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో 400 కిలోమీటర్ల మెట్రో మంజూరు చేసినట్లు తెలిపారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎయిర్పోర్టు మెట్రోకు టెండర్లు పూర్తి చేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రద్దు చేశారన్నారు. తనకు భూములు ఉన్నాయనే అనుమానంతోనే ఇలా చేశారని ఆరోపించారు. రాజేంద్రనగర్లో భూములున్నాయని సబితా ఇంద్రారెడ్డిపై ఆరోపణలు చేశారని, భూములు చూపితే రాసిస్తానని సబిత చెబుతున్నారని అన్నారు కేటీఆర్. ఒక ఎయిర్పోర్ట్ మెట్రో మాత్రమే పెట్టలే కేసీఆర్ గారు. క్యాబినెట్లో నేను, సబితక్క మేమందరం ఉన్నాం. 2023లో క్యాబినెట్లో 400 కిలోమీటర్ల మెట్రోని మనం మంజూరు చేసినాం. ఇక్కడ బుద్వేల్ల, నార్సింగిల, శంషాబాద్ల అన్ని చోట్ల స్టాపులు పెట్టి ఆంచెల్లిడికి వచ్చిపోయేందుకు సౌలత్ అనేది ఒకటి సృష్టిస్తే అన్ని పైసలు తయారు చేసి మొత్తం పల్లెమంతా తయారు చేసిన వడ్డించి పెడితే టెండర్ కూడా అయిపోయి పని చాలు చేసేందుకు రెడీగా ఉంటే ఈయన రాగానే రద్దు చేసి పారేసిండు. నిజామాబాద్ జిల్లాలో పోలీసుల అదుపులో ఉన్నాడు సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసిన నిందితుడు రియాజ్. ఇవాళ మధ్యాహ్నం నిజామాబాద్ నగర శివారులోని సారంగపూర్లో రియాజ్ను పట్టుకున్నారు పోలీసులు. రియాజ్ ఎన్కౌంటర్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిని ఖండించారు నిజామాబాద్ సిపి సాయి చైతన్య. నిందితుడు తమ దగ్గరే ఉన్నట్లు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఎన్కౌంటర్ వార్త ఫేక్ అని స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం రియాజ్ను అరెస్ట్ చేసే క్రమంలో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పారిపోతుండగా పట్టుకునేందుకు ప్రయత్నించాడు ఓ స్థానికుడు. అతనిపై కూడా కత్తితో దాడి చేశాడు రియాజ్. ఈ ఘటనలో స్థానికుడికి స్వల్ప గాయాలయ్యాయి. పెనుగులాటలో రియాజ్ కూడా గాయపడినట్టు పోలీసులు తెలిపారు. వెంటనే రియాజ్ను చుట్టుముట్టారు పోలీసులు. అరెస్ట్ చేసి హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నాడు నిందితుడు రియాజ్. బీహార్లో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా క్యాంపెయిన్లు నిర్వహిస్తున్న ఈ పార్టీలు ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమారే ఉన్నారన్నారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి జేఎంఎం, ఎంఐఎం పార్టీలు.
బీహార్లో అసెంబ్లీ ఎన్నికల హీట్ నెలకొంది. ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలతో ప్రచారం నిర్వహిస్తోంది బీజేపీ. బెగుసరాయ్లో క్యాంపెయిన్ నిర్వహించారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. కేంద్ర ప్రభుత్వం స్కీమ్లను కుల మత భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్నట్లు చెప్పారు. నితీష్ కుమారే ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారన్నారు గిరిరాజ్ సింగ్. यानी किसी का मुफ्त का खाना हराम है, ये कहते हैं इस्लाम में। मैं यही कह रहा हूं, क्या 5 किलो अनाज नहीं ले रहे हैं? अगर आवास हिंदू मुसलमान को नहीं मिला है, प्रधानमंत्री आवास, क्या शौचालय हिंदू मुसलमान दोनों को नहीं मिला है? అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠబంధన్కు ఓటమి తప్పదన్నారు బీహార్ మంత్రి డాక్టర్ ప్రేమ్ కుమార్. ఒకవైపు ఎన్డీఏ కూటమి ఐక్యంగా ఉంటే మరోవైపు మహాగఠబంధన్ అంతర్గత కొట్లాటలతో సతమతం అవుతోందని ఆరోపించారు. సీఎం నితీష్ పాలనపై బీహార్ ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. और इतना मैं देख रहा हूं अखबारों के माध्यम से कि जहां कांग्रेस के अध्यक्ष हैं वहां भी आरजेडी प्रत्याशी दे रहा है, जिनका एक ही उद्देश्य है सत्ता की प्राप्ति करने होड़ में लगे हुए जाकर। बिहार की जनता ने देखा है 50 वर्षों का कांग्रेस का हुकूमत, लालू जी का 15 साल देखा लोगों ने जाकर के, क्या बिहार था करके। ये सपना रहे लोग, और सपना में उनको आ रहा है सरकार बनाने का निमंत्रण जाकर। బీహార్లో విపక్ష ఇండియా కూటమిలో గందరగోళం కంటిన్యూ అవుతోంది. ఇంకా పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదరలేదు. మహాగఠబంధన్ కూటమి నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ వైదొలిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. 6 స్థానాల్లో తమ పార్టీ తరపున అభ్యర్థులను నిలబెడుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం బీహార్లో మిత్రపక్షమేమీ లేదని స్పష్టం చేసింది. బీహార్ ఎన్నికల తర్వాత ఇండియా కూటమిలో కొనసాగడంపై సమీక్షించుకుంటామని తెలిపింది జేఎంఎం. हमें जितनी सीटें चाहिए उतनी सीटों देने से इनकार किया जाने लगा तो एक राजनीतिक दल के पास विकल्प क्या बचता है? हमें अपनी पहचान भी बचानी है, हमें अपना जनाधार भी बढ़ाना है. हम चुनाव लड़ेंगे, मजबूती के साथ लड़ेंगे. यह फैसला हो चुका है. 6 सीटों की घोषणा हो चुकी है. उम्मीदवारों की घोषणा भी आज हो जाएगी. जरूरत पड़ी तो हो सकता है और कुछ सीटों पर हम उम्मीदवार उतारेंगे. మహాగఠబంధన్ పొత్తులో ఆర్జేడీకి ఎక్కువ సీట్లు దక్కాలన్నారు ఆ పార్టీ నేత మృత్యుంజయ్ తివారీ. కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో సీట్ల కోసం డిమాండ్ చేయడం లేదన్నారు. బీహార్లో ప్రస్తుత పరిస్థితిని మిత్రపక్షాలు అర్థం చేసుకోవాలన్నారు ఆర్జేడీ నేతలు. మరోవైపు సీట్ల పంపకంపై లాలూ నివాసంలో ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి. राष्ट्रीय जनता दल तो सिर्फ बिहार में चुनाव लड़ती है, झारखंड में कुछ सीटों पर लड़ती है. हम तो कर्नाटका, राजस्थान, मध्य प्रदेश में सीट मांगने नहीं जाते हैं कांग्रेस से. इस बात को ज़मीनी हकीकत को समझना चाहिए और हमें लगता है अभी भी समय है. महागठबंधन के दल के सभी शीर्ष नेतृत्व बैठकर इस पूरे मामले को सुलझा लेंगे. బీహార్లో ఒంటరిగానే పోటీ చేస్తున్న ఎంఐఎం తన అభ్యర్థుల ఫస్ట్ లిస్టును రిలీజ్ చేసింది. 25 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది మజ్లిస్ పార్టీ. మతపరమైన శక్తులకు వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఎంఐఎం నేతలు చెప్పారు. అయోధ్యలో దీపావళి వేడుకలు గ్రాండ్గా జరుగుతున్నాయి. 9వ దీపోత్సవాన్ని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. సరయూ నది ఒడ్డున 26 లక్షలకు పైగా దీపాలు వెలిగించారు భక్తులు. మరోవైపు దీపోత్సవం సందర్భంగా ఏర్పాట్లు చేసిన లేజర్, డ్రోన్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆధ్యాత్మిక నగరమైన అయోధ్య దీపకాంతులతో వెలిగిపోతోంది. సరయూ నది ఒడ్డున దీపోత్సవంగా గ్రాండ్గా జరిగింది. 9వ దీపోత్సవాన్ని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. రామ్కీపైడి ఘాట్లో హారతిచ్చారు సీఎం యోగి. మరోవైపు సరయూ నదీ తీరం వెంబడి లక్షలాది దీపాలను వెలిగించారు భక్తులు. దీంతో నదీ తీరంలోని ఘాట్లు దీపాల వెలుగులతో మెరుస్తున్నాయి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. దీపోత్సవం సందర్భంగా అయోధ్య రామ మందిరంలో పూజలు చేశారు సీఎం యోగి. శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు వేషధారణలోని కళాకారులు ఆసీనులైన రథాన్ని లాగారు. ఆ తర్వాత దీపాన్ని వెలిగించి వేడుకలు ప్రారంభించారు. అయోధ్యలోని రామ్లల్ల ఆలయం భారతీయుల విశ్వాసానికి ప్రతీకన్నారు సీఎం యోగి. ఇది దేశ ఐక్యత, నయా భారత్ నిర్మాణానికి చిహ్నమన్నారు. ప్రజలంతా ఐక్యంగా ఉంటేనే ఎవరూ వారి విశ్వాసాన్ని అవమానించలేరన్నారు. అయోధ్య ధాములో 26,71,000 కంటే ఎక్కువ దీపాలు వెలిగించారన్నారు సీఎం యోగి.
अयोध्या को लहूलुहान करते थे, आज अयोध्या में आपकी आस्था रामलला के रूप में भव्य मंदिर के निर्माण को लेकर के है। भव्य मंदिर का निर्माण ये भारत की आस्था का सम्मान है, ये नए भारत का प्रतीक है, ये एक भारत और श्रेष्ठ भारत का प्रतीक है। అయోధ్యలో రామ్లీలా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. లేజర్ షో, డ్రోన్లతో రామాయణంలోని కీలక ఘట్టాల ప్రదర్శన అప్పురుపరిచాయి. డ్రోన్లతో ధనస్సు ధరించిన రాముడు, విల్లు ఎక్కుపెట్టిన నీలమేఘ శ్యాముడి విజువల్స్ కట్టిపడేశాయి. అలాగే హనుమాన్, 10 తలల రావణుడి ఆకారాలను డ్రోన్లతో ప్రదర్శించారు. మరోవైపు అయోధ్యలో దీపోత్సవానికి దేశం నలుమూలల నుంచి భక్తులు విచ్చేశారు. అయోధ్యకి భక్తులు తాకిడి పెరగడంతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. సీసీటీవీ కెమెరాలతో నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.